గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు బోరుమంటున్నారు. మిర్చి సాగు చేస్తే వచ్చే డబ్బులు కూలీల ఖర్చులకు కూడా సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మిర్చి రైతులకు శాపంగా మారిందని, తమకు ఆత్మహత్య తప్ప మరో శరణ్యం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇంత జరుగుతున్నా పరస్పర పొగడ్తలకే పరిమితం అవుతున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని, సో పంట నష్టం ఒకవైపు అయితే ఇక్కడ సపోర్ట్ ధర ఏదైతే మద్దతు ధర ఉంటుందో దాని గురించి ప్రస్తావనే లేని పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వాళ్ళ పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళ వెతలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ పరిస్థితుల్లో మిర్చి రైతులు ఏం చెప్తున్నారు మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 9 టైంలో ఆయన బయలుదేరుతారని తెలిసింది. ఎంతసేపట్లో అక్కడికి రాబోతున్నారు? ఏంటి అక్కడ పరిస్థితులు? మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా మిర్చి యార్డులో మిర్చి రైతులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమైనటువంటి సమస్య మిర్చి రైతులకి ముఖ్యంగా గిట్టుబాటు ధర లేకపోవడం అన్నది. ఎందుకంటే పండించినటువంటి పంట సరైనటువంటి ధర లేక ఒకవైపు తెగుళ్ళ వల్ల దిగుబడి తగ్గడం, ఇంకొక వైపు ధర కూడా లేనటువంటి నేపథ్యంలో ప్రతి ఎకరానికి కూడా దాదాపుగా 1,50,000కు పైబడి మిర్చి రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతుల కష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు, ఇదే జిల్లాలో మంత్రి లోకేష్ ఉంటారు, ఇదే జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉంటారు. కానీ వీళ్ళెవరు కూడా ఈ మిర్చి యార్డు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇక్కడ రైతుల కష్టం గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. రైతులకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కనీసం రైతులకి పెట్టుబడి సహాయం కూడా ఇప్పటి వరకు కూడా అందించినటువంటి పరిస్థితి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి 20,000 పెట్టుబడి సహాయం అందించలేదు. ఇప్పుడు ఈ పంట పరిస్థితి ఎలా ఉంది? పంట దిగుబడి తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మిర్చి యార్డులో రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు? ధర ఎందుకు ఇక్కడ పతనం అయిపోయింది? ప్రభుత్వం ఎక్కడ ఇంటర్వ్యూన్ అవ్వాలి? ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర కల్పించేటువంటి ప్రయత్నం ఏమైనా చేయాలా అన్నటువంటి ధోరణిలో కనీసం ఎటువంటి చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. దీంతో మిర్చి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. మిర్చి పంట సాగు చేసినటువంటి కౌలు రైతు పరిస్థితే కష్టం మరింత వర్ణాతీతంగా ఉంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వస్తారని తెలియగానే నిన్నటి నుండి కూడా ప్రభుత్వం ఈ పర్యటనని అడ్డుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటూ ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల నిబంధనలు ఉన్నాయి, మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదంటూ పోలీసుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తించదని అంశం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎటువంటి ర్యాలీ నిర్వహించడానికో, సభను నిర్వహించడానికో, మైక్ పెట్టి సభను నిర్వహించడానికో రావడం లేదు. కేవలం రైతులు ఇక్కడ పంటను తీసుకొచ్చినట్టు రైతులు అమ్ముకోవడానికి పడుతున్నటువంటి కష్టాలను, గిట్టుబాటు ధర లేక పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా వర్తించదన్న అంశాన్ని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చి ఇక్కడ మిర్చి రైతులతో మాట్లాడతామన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రైతుల కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్న, ముఖ్యంగా గిట్టుబాటు ధర లేక పడుతున్న ఇబ్బందులను తెలియజేయడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వచ్చి ఇక్కడ రైతులతో మాట్లాడుతున్నారు. అది సతీష్, చూస్తుంటే కనుక దాదాపు 10కి పైగా ప్రకృతి వైపరీత్యాలు చూసాం. అలాగే ఇక్కడ సీజన్ కూడా ముగుస్తున్న నేపథ్యం. సో మద్దతు ధర అసలు దాని ప్రస్తావనే లేని పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇక్కడ మ్యూజికల్ నైట్స్ అంటూ పరస్పర పొగడతలు చేసుకుంటున్న ప్రభుత్వం తీరును రైతులు ఏ రకంగా చూస్తున్నారు? మీరు చెప్పినట్టుగా తాడేపల్లికి ఇప్పుడు ప్రస్తుతం గుంటూరుకి ఎంత దూరం ఉంటుంది? వాళ్ళకి కనిపించట్లేదా? ఇది ఏం జరుగుతుంది అసలు? పూర్తిగా ఉదాసీన వైఖరి, రైతు అంటేనే నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి ప్రభుత్వానికి ఉన్నదాని విషయం ఈ మిర్చి రైతుల కష్టాలు చూస్తేనే స్పష్టం అవుతున్న పరిస్థితుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి, మంత్రివర్గం మొత్తం మంత్రులందరూ కూడా తమన్ మ్యూజికల్ నైట్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ రైతుల కష్టాలు ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నా సరే, మిర్చి యార్డులో ఇక్కడ ఏ రైతుని కదిపినా సరే
ఇప్పటికే గత 3-4 రోజులుగా సాక్షి టీవీకి ఉన్నటువంటి రైతుల కష్టాలని, రైతులు పడుతున్న ఇబ్బందులు, మద్దతు ధర లేకుండా పడుతున్నటువంటి అవస్థలను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా మ్యూజికల్ నైట్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిర్చి రైతుల కష్టాల మీద లేదన్న అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ప్రభుత్వం నుండి వచ్చి ఇక్కడ రైతులు పడుతున్న కష్టం ఎందుకు గిట్టుబాటు ధర రావడం లేదు, గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకోవాలి, రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఒక ఎకరానికి దాదాపుగా ఒక్కొక్క రైతుకి 1,50,000కు పైగా నష్టం వస్తే మనం ఆలోచించవచ్చు 4 ఎకరాలు లేదా 5 ఎకరాలు కానీ సాగు చేసిన రైతు ఉన్నట్టయితే మొత్తం తను పెట్టుబడి మొత్తం నష్టపోతున్నటువంటి పరిస్థితి, తన శ్రమ వృధా అయినటువంటి పరిస్థితి, తిరిగి అప్పులు పాలైపోయినటువంటి పరిస్థితి, ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి పెట్టుబడి సహాయం రానటువంటి పరిస్థితి, కనీసం ఇస్తారా ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి, వరుసగా వస్తున్నటువంటి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినటువంటి పెట్టుబడి సహాయాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆపేసింది. ఇంకొక వైపు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మేలు చేసేందుకు అవసరమైనటువంటి పంటల బీమాను కూడా ఆపేసినటువంటి పరిస్థితి. సో ఎటువంటి ప్రోత్సాహం రైతులకి అందించకుండా కనీసం వాళ్ళు పండించిన వాళ్ళ కష్టానికి కనీసం ధర కూడా కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. ఒక్క రైతును కూడా ఇప్పటివరకు ఒక్క మంత్రి కూడా లేదా ఒక్క ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మార్కెటింగ్ శాఖ మంత్రి కానీ వచ్చి ఇక్కడ నిత్యావసర ఇదే జిల్లాలో సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా ఉన్నారు. సో ఎంతమంది ఇక్కడ ఉన్నా సరే ఇక్కడ రైతులకు ఈ గిట్టుబాటు ధర కల్పించడానికి మాత్రం ఒక్కరు కూడా పూనుకున్నటువంటి పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవడానికి మోహరించినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మిర్చి రైతుల కష్టం తీర్చడానికి, వాళ్ళ కష్టానికి గిట్టుబాటు ధర కల్పించడానికి మాత్రం పూనుకోకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ కష్టాన్ని అంతటిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించనున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. రైట్. అయితే నిన్న ముఖ్యమంత్రి ఆక్వా రంగం గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ సంపద సృష్టికి ఏదన్నా సూచనలు ఉంటే ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. కానీ కూసింత వేటు దూరంలో ఉన్న ప్రస్తుత ఈ మిర్చి యార్డ్ రైతుల పరిస్థితిని ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను చెప్పినట్టుగా ఒక ప్రకటన లేదు, మద్దతు ధర పక్కన పెట్టేశారు. గతంలో చూసినట్టయితే కనుక మార్కెట్ ఈ ధరలు పత్రమైన ప్రతిసారి కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం సమీక్ష జరిపేది, చాలా దగ్గరగా చూసేది అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఎందుకు అలాంటి చర్యలు ఏవి తీసుకోవట్లేదు? ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వంలో? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికే రైతులకు సంబంధించినటువంటి కష్టం మీద కన్సర్న్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు 2047 విజన్ డాక్యుమెంటరీ కోసం పదే మాట్లాడతారు, పబ్లిసిటీ చేస్తారు, పక్క రాష్ట్రాలకు వెళ్తారు, ఎలక్షన్ ప్రచారంకి వెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ తన జిల్లాలో తను నివాసం ఉంటున్నటువంటి గుంటూరు జిల్లాలో ఇక్కడికి తీసుకొచ్చేటువంటి మిర్చి రైతులు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసు. వాళ్ళు పెట్టుబడి భారం కావడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న విషయం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం కూడా అందించలేదు, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించలేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి పంటకి గిట్టుబాటు ధర రాకపోవడం ఒక ఎత్తు అయితే, పంటనకు సపోర్టివ్గా ఏ దశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు పంట సాగుకి, రైతు సాగుకి. ఈ ఏడాదిలో జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క మిర్చి రైతేనే కాదు, ఏ రైతుకి కూడా ఒక్క రూపాయి కూడా సహాయాన్ని కానీ, ప్రోత్సాహాన్ని కానీ, వ్యవసాయానికి సాగుకు సపోర్ట్ చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పూనుకున్న పాపాన్ని పోలేదు. అమరావతి ఈ పక్కన ఉన్నటువంటి అమరావతిలో పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్న రైతు, అదే అమరావతి నేలను సాగు చేస్తున్నటువంటి, అదే అమరావతి చుట్టూ ఉన్నటువంటి రైతులు పండించే మిర్చి రైతుల గిట్టుబాటు ధర కోసం ఒక్క రూపాయి, అమరావతి కోసం అప్పులు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ అప్పులు పాలైపోతున్నటువంటి రైతుల గురించి మాత్రం ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి. సో రైతులు ఇప్పటికే తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కనీ విని ఎరిగినటువంటి నష్టం వాటిల్లుతుంది. గతంలో ఇటీవల కాలంలో ఎప్పుడు లేనటువంటి నష్టం మిర్చి రైతులకు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం సతీష్, నిన్నటి వరకు కూడా మీడియా ముఖంగా అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు కూడా మీడియా ముఖంగా ప్రశ్నలు సంధించారు ప్రభుత్వానికి. ప్రస్తుతం ఆయన గ్రౌండ్లోకి వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో రైతాంగ సమస్యలే కాదు, శాంతి భద్రత సమస్యలే కాదు, వీటన్నిటి గురించి కూడా ఆయన నడుం బిగించిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మీరు ఏమన్నా మాట్లాడారు రైతులతో? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎలాంటి సాంత్వన లభిస్తుంది అనుకుంటున్నారు ఈ పర్యటనతో? రైతుల కష్టం కనీసం ఇప్పటివరకు వినేవారు కూడా లేనటువంటి పరిస్థితి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే తమ కష్టాన్ని చెప్పుకుంటాం, ఖచ్చితంగా ఎంత బాధపడుతున్నామన్నామో, ఎంత సఫర్ అవుతా ఉన్నారో
ఏ విధంగా నా ఒక్కొక్క కుటుంబం కుదేలైపోతుందో మిర్చి పంటను సాగు చేసినటువంటి రైతు ఈరోజు మార్కెట్లకు వచ్చి రోజుల తరబడి పడిగాపులు కాసినా సరే ధర రానటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కష్టాలన్నీ జగన్మోహన్ రెడ్డికి చెప్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతుకి ఖచ్చితంగా గిట్టుబాటు ధర లభించేలాగా, రైతుకు పంటకు కొనుగోలు చేసేలాగా ఒత్తిడి తీసుకొస్తారంటూ ఒక నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా అందుకనే రైతులంతా కూడా ఇప్పటికే వాస్తవానికి మార్కెట్ సమయం అయిపోయినప్పటికీ కూడా రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. నిన్న మొన్నటి నుండి వచ్చినటువంటి రైతులు కూడా ఇవాళ ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే తమ కష్టాలు మేము చెప్పుకుంటామన్న అంశాన్ని చాలా స్పష్టంగా రైతులు చెప్తున్నారు. సో మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులతో మాట్లాడతాడు. రైతులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఎంత నష్టపోయారన్న అంశాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఇదే మిర్చి యార్డ్ నుండి ఇదే మిర్చి రైతుల తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించనున్నారు. మరి రైట్ సతీష్, మరోవైపు ఇక్కడ చూస్తున్నాం. సో ఆయన మిర్చి యార్డ్కి మరి కాసేపట్లోనే రాబోతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు బోరుమంటున్నారు. మిర్చి సాగు చేస్తే వచ్చే డబ్బులు కూలీల ఖర్చులకు కూడా సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మిర్చి రైతులకు శాపంగా మారిందని, తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, తాడేపల్లి నివాసం నుంచి మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అవబోతున్నారు.